నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. మనం చూసుకుంటే పోలీసుల పట్ల వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాజీ మంత్రులు కావచ్చు, లేదా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, లేదా నేతలు కావచ్చు, అదేవిధంగా వైసీపీకి ఊడిగం చేసినటువంటి ఒక ఐపీఎస్ అధికారులు కావచ్చు, ఎవరు కూడా సరైనటువంటి ఒక గౌరవం కానీ లేదంటే భయం కానీ పోలీసు పట్ల చూపించడం లేదు. అదిగా మనం చూసుకుంటే పిఎస్ఆర్ ఆంజనేయులు అయితే పోలీస్ అధికారిగా ఉంటూ పోలీసుల పట్ల తను చేస్తున్నటువంటి వైఖరి కావచ్చు, అదేవిధంగా వైసీపీకి సంబంధించి తను ఎలాంటి ఊడిగం చేస్తున్నాడు అనేది అందరికీ తెలిసిందే. అదే కాకుండా అసలు పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ఇంత త్వరగా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటే అది ఎవరైతే కాదంబరి జతవాని కేసులో, అదే కాకుండా బయట ఉన్నటువంటి ఒక వైసీపీ నేతలకు కూడా ఎవరిని ఎప్పుడు ఎలా అరెస్ట్ చేయబోతున్నారు, మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి తప్పించుకోండి, మీరు పలానా చోటు ఉంటే అక్కడికి రారు అన్నట్టుగా ప్రతిదీ కూడా లీకులు ఇస్తూ వెళ్ళాడని చెప్పేసి ఒక ఆరోపణలు అయితే ఉన్నాయి. దాని గురించి అత్యంత త్వరగా అరెస్ట్ చేశారని చెప్పి తెలుస్తుంది. కానీ విచారణకి సహకరించకుండా హై బీపీ అంటూ డ్రామాలు ఆడుతూ గతంలో ఏదైతే మన పోసాని కృష్ణమౌళి గారికి హార్ట్ అటాక్ అని చెప్పి డ్రామా ఆడమైంది పిఎస్ఆర్ ఆంజనేయులు అని చెప్పి తెలుస్తుంది. అదేవిధంగా నాకు తోడు కావాలని చెప్పి వల్లభనేని వంశీతో చెప్పించింది కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు అని చెప్పి తెలుస్తుంది. అలాంటి పిఎస్ ఆంజనేయులు ఇప్పుడు ఐపీఎస్ అధికారిగా మొన్నటిదాకా చేసినటువంటి ఒక ఆయన ప్రతి ప్రశ్నకి కూడా నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, సేమ్ డైలాగులు చెప్పడాన్ని ఎలా చూడాలంటారు? హై బీపీ ఎందుకు వచ్చిందంటారు? ఇప్పటికీ కూడా ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నాడు అనేటువంటి ఒక ఆరోపణలు కూడా వచ్చాయి. దాని మీద గుప్తా గారు నివేదిక అయితే అడిగారు. మొత్తానికి ఇటు ఒక పక్కన ఇదైతే గోరంట్ల మాధవ్ నా పిక్క పైన వెంటుక కూడా పీకలేడని చెప్పి మళ్ళీ ఏదైతే బెయిల్ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత కూడా మాట్లాడడం చూసాం. గతంలో బోరగడ్డ అని బిర్యానీలు తినడం చూసాం. అదేవిధంగా కరెక్ట్ టైంకి జైలుకి రాకుండా ఉండడం చూసాం. ఇలాంటి చాలా చాలా చూస్తూ వస్తున్నాం. మొత్తానికి పోలీసుల పట్ల వైసీపీ నేతలకి గౌరవం లేదు కాబట్టి చట్టంలో ఎలాంటి సవరణలు రావాలి, వీళ్ళ నుంచి నిజాలు కక్కించాలంటే ఏం చేయాలి? ఎందుకంటే పొన్నవల్లి సుధాకర్ రెడ్డి గతంలో చెప్పాడు, అవును మా వాళ్ళకిన ఏదన్నా సరే సహకరించకపోతే మీరు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా చెప్పండి అంటే థర్డ్ డిగ్రీ ప్రయోగించమని చెప్తున్నాడా అంటే ఏం చెప్తారు? ఇక్కడ పిఎస్ఆర్ ఆంజనేయులు ఏ విధంగానైతే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, ఇది ఆయన స్క్రిప్టే, ఆయనే చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే అందరికీ కూడా ఎవరైతే అరెస్ట్లో ఈ లోపలికి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఆ మాట చెప్పింది పిఎస్ఆర్ ఆంజనేయులేను. అది అతని బాటేను, అతని మాటేను. తను ఎలా చెప్తే వీళ్ళందరూ కూడా అలానే అవన్నీ కూడా పాటించారు. ఎందుకంటే అతను క్రిమినల్స్తో ఉండి 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 క్రిమినల్ కన్నా కూడా ఎక్కువ ఇదిగా ఒక పెద్ద క్రిమినల్గా మనం చూసాం. 420 కేసు కూడా అతని మీద పెట్టడం జరిగింది. అంత భయంకరమైన క్రూరమైన ఆలోచన పరంగా అతను తయారయ్యాడు అనేది. మరి ఆ వ్యక్తిని ఏ విధంగా చూడాలంటే వీళ్ళందరికీ కూడా బయట ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అని అతని డైలాగ్ అతనే చెప్పుకునే పరిస్థితి మొన్న రావటం, హై బీపీ అనే డ్రామా ఆడటం మనం చూసాం. బీపీకి సంబంధించి ఒక విషయం, రఘురామకృష్ణరాజు గారు కూడా ఆ రోజు బీపీ అతనికి ఏమాత్రం కూడా అసలు బాగా ఇబ్బందికరంగా ఉంది. అలాంటిది బీపీ చాలా నార్మల్గా ఉంది అని, అబ్నార్మల్గా ఉన్నదాన్ని నార్మల్గా ఉందని ఆ రోజు వాళ్ళు చూపించే ప్రయత్నం. కాళ్ళ మీద కనిపించేటువంటి దెబ్బలు కనిపించినా సరే అది బాలింత వాపులు అని చెప్పినటువంటి ప్రభావతి గారిని కూడా చూసాం మనం. అలాంటి డాక్టర్లు ఇప్పుడు లేకపోయారు. అవును. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే ఏం వినిపిస్తుంది? మనకు వినిపించే మాటలు ప్రజలందరూ కూడా ఏం ఆలోచిస్తున్నారు ఈ రోజులంటే, ఖచ్చితంగా రక్షక భటల్లోనే కొంతమంది ఎవరైతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం శాంతి భద్రతలను కాపాడే పోలీసులు ఏ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి సమాచారం ఇస్తున్నారు, సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ రోజును చూస్తే ప్రతి ఒక్కరు ముందుగానే పిఎస్ఆర్ ఆంజనేయులే స్వయంగా సిఐడి ముందు, సిబిఐ ముందు ఏం ఒప్పుకున్నాడు? మీరు అరెస్ట్ చేస్తారని చెప్పి నాకు తెలుసు, నన్ను అరెస్ట్ చేసి లోపల ఉంచే దమ్ము ధైర్యం ఎవరికైనా ఉందా? ఇలా వెళ్ళి అలా వస్తానని చెప్పేసి నేను బెయిల్కి అప్లై చేయలేదు అని. మరి ఈ రోజును చూస్తే ఏం జరుగుతుంది? మరి అతన్ని విచారణ తీసుకొని కస్టడీలో ఉన్న వ్యక్తికి ఫోన్ ఎవరిచ్చారు? మనం చూస్తే గోరంట్ల మాధవ్ కూడా మరి అతన్ని రిమాండ్ చేసేసి జైలుకు పంపించే టైంలో రిపోర్ట్ కోసం ఏదైతే హెల్త్ చెకప్ కోసం తీసుకెళ్ళినప్పుడు కూడా అతని దగ్గర ఫోన్ చూసాం. మరి ఎవరిస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా ఈ రోజున ప్రజలందరూ ఒకటే అంటున్నారు. వీళ్ళు ఈ రోజున గోరంట్ల మాధవ్ బయటకు వచ్చిన మాట్లాడిన మాటలు, రైలు మీద బయటకు వచ్చి ఇతను ఏం మాట్లాడుతున్నాడంటే భయంకరమైన మాటలు,
అసలు పీకటాలేంటి, వెంట్రుక భాష ఏంటి, వీళ్ళు పిక్క మీద వెంట్రుక పీకలేవు. మనం చూస్తే ఆయన ఏం పోలీసులను బట్టలోడ తీసి కొడతానంటాడు, ఇంక చూస్తేనేమో కసిరెడ్డి బట్టే భాష అంటాడు. విజయసాయి రెడ్డి ఏమో సగం బట్టలే ఓడదీస్తారు పోలీసులు, మిగతా బట్టలు ఓడదీయటానికి నేను సహాయ సహకారాలు అందిస్తానని అతను మాట్లాడతాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా వీళ్ళు తప్పులు చేస్తాం, తప్పించుకోవడానికి ఏదైనా చేసి మేము తప్పించుకొని బయటకు వచ్చి ఈ విధంగానే మాట్లాడతాం. కాబట్టి ఇలానే ఉందా అంటే రేపు ఎవరు ఏది చేసినా కూడా, ఎంతమంది ప్రాణాలు పోయినా కూడా వీళ్ళు బయటకు వచ్చేసి మళ్ళీ ఇంకా 10 మందిని చంపుతాం, ఒకటే శిక్ష కదా అనేటట్లు ఉన్నారు. మరి వీటన్నిటికి కూడా చట్టాల్లో, న్యాయాల్లో మార్పులు చేర్పులు తీసుకురావాలి. వీళ్ళని కఠినంగా శిక్షించండి. బయటికి బెయిల్ ఇచ్చి వదిలిపెట్టేసి ఈ విధంగా అచ్చోసిన ఆంబోతుల్లాగా బయటకు వదిలేస్తున్నారు వీళ్ళని. ఈ రోజున బయటకు వచ్చి అతను మాట్లాడింది అదే మాట. నిజంగా సభ్య సమాజానికి నేను తప్పు చేశాను, కామన్ మ్యాన్ కిరణ్కి ఈ రోజున అతనికి కూడా ప్రాణ భయం ఉంది, ప్రాణహాని ఉంది అని చెప్పేసి ప్రజల్లోంచి వస్తున్న ఆలోచన. ఎందుకంటే గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి పోలీస్ కస్టడీలో ఉన్న కామన్ మ్యాన్ కిరణ్ మీద అటాక్ చేయటం మనం చూసాం. దాని మీదే ఇతను జైలుకి వెళ్ళటం చూసాం. మరి ఈ రోజున బెయిల్ మీద బయట ఉన్న కామన్ మ్యాన్ కిరణ్కి ప్రాణహాని ఉంది. కేవలం అది వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీకి సంబంధించిన మనం చూస్తే గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉద్రేకపూర్వకంగా, లేకపోతే ఈ రోజున వాళ్ళు ఏ విధంగానైతే మొన్న అటాక్ చేశాడో మనం చూసాం. ఎందుకు అటాక్ చేశామంటే అతను మాట్లాడిన మాటల వల్ల నేను అటాక్ చేశానని అతనే చెప్పాడు. మరి అదే మాటలను పట్టుకొని వీళ్ళు అతన్ని చంపేసే ప్రయత్నం ఉంది. అతన్ని ఏదైనా చెయ్యొచ్చు అనేది ఈ రోజున ప్రతి ఒక్కరిలో వస్తున్న ఆలోచన. అది కాక మనం చూసుకుంటే కిరణ్, చేబ్రోల్ కిరణ్ ఎక్కడైతే అరెస్ట్ అయ్యాడో, ఏదైతే ఇబ్రహీంపట్నం దర్దాపుల్లో దొరికాడని చెప్పి సిగ్నల్స్ ఆధారంగా తను అరెస్ట్ చేశారు. తన్ని విజయవాడ తీసుకొస్తున్నటువంటి క్రమంలో మధ్యలో దాడి, అంటే ఎక్కడ వస్తున్నారు, ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చారు అనేటువంటి సమాచారం కూడా పోలీసులు అందించారు. దీంట్లో కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు నుంచి ఖచ్చితంగా సమాచారం ఉంది గోరంట్ల మాధవ్ అని చెప్పేసి అయితే కొంత సమాచారం అందుతుంది. సో ఇప్పుడు కిరణ్ బయట ఉన్నాడు కాబట్టి, వీళ్ళిద్దరూ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాడు కాబట్టి ఖచ్చితంగా కిరణ్ ఎంత భద్రతగా, ఎంత జాగ్రత్తగా ఉంటే మంచిదంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే పోలీసుల కస్టడీలో ఉన్న వ్యక్తినే అతను. మరి వాళ్ళు ఎక్కడికి వెళుతున్నారు, ఎలా వస్తున్నారు, ఆ రూట్ మ్యాప్ ఎవరిచ్చారు? మరి పోలీసుల్లో కూడా దొంగలు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అనేది ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. ప్రజలందరూ ఈ రోజున ఒకటే మాట మాట్లాడుతున్నారు. మరి ఈ రోజున 11కు పరిమితం అయి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పక్కన కూర్చోబెట్టిన వైఎస్ఆర్సీపీ వాళ్ళు దొంగలుగా నిరూపించబడాలి. వాళ్ళు నిజంగా దొంగతనం చేశారు, రాష్ట్రాన్ని దోచుకున్నారు. కొంతమంది దొంగలను తయారు చేసుకున్నారు, కొంతమంది దొంగలు ఉన్నారు, అందరూ కలిసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఈ విధంగా నాశనం చేసిన తర్వాత ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే వాళ్ళకి తగిన శిక్ష పడాలి. మరి మా అందరికి కూడా అన్యాయం జరిగింది కదా, మరి కానీ అలా పడకుండా మమ్మల్ని రక్షించాల్సిన రక్షక భటులే వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తుంటే మరి ఈ రోజున ఈ కామన్ మ్యాన్ కిరణ్ పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి అదేవిధంగా గోరంట్ల మాధవ్ అనే బయటకు వచ్చి మాధవ్ అనే వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడంటే భయంకరమైన మాటలు కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి. మీరు మళ్ళీ గెలవలేరు, మళ్ళీ రారు, మా జగనే వస్తాడు, మా పార్టీనే మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఇంకో 30 సంవత్సరాలు పరిపాలిస్తాము అని చెప్పేసి మాట్లాడిన మాటలు. మరి పిఎస్ఆర్ ఆంజనేయులు, గోరంట్ల మాధవ్ వీళ్ళందరినీ చూస్తుంటే నిజంగా బెయిల్ మీద వీళ్ళు వస్తున్నారు. మరి ఈ రోజున మరి వల్లభనేని వంశీ ఎందుకు రావట్లేదు అనేది అందరికీ అనుమానం వస్తుంది. అందగాడికి ఈ రోజున వీళ్ళందరూ కలిసి ద్రోహం చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అందగాడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారో పదే ఆ అందగాడికి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే ద్రోహం చేశారు, అతన్ని ఇబ్బందికి గురి చేశారు. మరి ఇలానే జరిగిద్ది కాబట్టి కొడాలి నాని అనే వ్యక్తి తనకి ఇబ్బందికరమైన పరిస్థితులు అనుకోకుండా జరిగిందా, ఇంకోటి జరిగిందా, అతనికైతే ఆపరేషన్ జరిగిందనే వార్తలు వినిపించాయి. మరి అతను హైదరాబాద్లోనే ఉన్నాడు, వాళ్ళ ఇంట్లోనే అని చెప్పేసి రెస్ట్ తీసుకుంటున్నాడని. దీనికి భయపడే అతను కూడా వల్లభనేని వంశీలానే బయటికి వెళ్తే ఇంకా లోపలికి వచ్చే పరిస్థితి లేదని చెప్పేసి భయపడే ఈ విధంగా వీళ్ళంతా కూడా ఏదో ఒక విధంగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని. మరి జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఇన్ని సంవత్సరాల నుంచి ఉండటం, మరి గోరంట్ల మాధవ్కి వచ్చింది, రేపు పిఎస్ఆర్ ఆంజనేయులకు కూడా వచ్చిద్దని అనుమానాలు కూడా వస్తున్నాయి. మరి ఇవన్నీ చూస్తుంటే నిజంగా చట్టం, న్యాయం, ధర్మం తన పని తను చేసుకుపోవట్లేదు. వీళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి, మార్పులు చేర్పులు తీసుకురండి అని ప్రజలైతే కోరుకుంటున్నారు. సో అదే కాకుండా దాని మీద చూసుకుంటే మీరు అన్నట్టుగా
పోలీసుల పట్ల సరైనటువంటి గౌరవం కానీ చట్టాల మధ్య కానీ లేదా న్యాయస్థానం మధ్య కానీ వీటి పట్ల ఖచ్చితంగా వైసీపీకి ఎటువంటి ఏమంటారు గౌరవం కానీ భయం కానీ లేదు. సో ఇదే కొనసాగితే ఏపీలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క అంశం పైన తిరగబడేటువంటి ఇప్పటికే కూటమి ప్రభుత్వంపై అసలుకి మీరు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి అంటున్నారు. సో ఖచ్చితంగా తిరుగుబాటు మొదలయ్యే అవకాశం ఉందా అంటే ఏమంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజున వాళ్ళు 5 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు గురయ్యి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకున్నారు. వాళ్ళకున్న ఒకే ఒక ఆశ, మాకు ఎటువంటి అభివృద్ధి అవసరం లేదు, సంక్షేమ పథకాలు అవసరం లేదు, మాకు ఈ రోజు రాజధాని విషయంలో కూడా వాళ్ళు అదే ముక్తకంఠంతో మాట్లాడుతున్నారు. దీన్ని ఎవ్వరూ కూడా మార్చని విధంగా ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వమని ప్రధానమంత్రి మోడీ గారిని కోరుతున్నారు. మరి అదేవిధంగా ప్రజల్లో కూడా అదే ఉంది. మరి వీళ్ళు ఈ రోజున 3 ముక్కలాటాడి రాష్ట్రాన్ని నాశనం చేసిన వీళ్ళని ఏ విధంగా అయినా సరే శిక్షించాలి, మాకేం అవసరం లేదు, వీళ్ళకైతే కఠినమైన చర్యలు తీసుకోండి, బెయిల్ మీద బయటికి వదలకండి, వదిలితే మళ్ళీ అదే తప్పులు చేయటం, తప్పుడు ప్రచారాలు చేయటం, తప్పుడుగా ఉన్న సాక్షి పేపర్లు ఇట్లాంటివన్నీ కూడా కథనాలు రాయటం, సాక్షి ఛానల్లో చెప్పటం ఎన్నో చూస్తున్నాం. కంపెనీలు రానియకుండా చేయటం. జగన్మోహన్ రెడ్డి గారికి షెల్ కంపెనీలను సూట్ కేస్ కంపెనీల గురించి తెలిసిద్ది, కానీ మరి ఇలాంటి అభివృద్ధి పదం వైపు నడిపించే కంపెనీల గురించి ఎలా తెలుస్తుంది? ఇలాంటివన్నీ కూడా ఆయనకు తెలియవు కాబట్టి ఇట్లాంటి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నారు. ఇలాంటివన్నీ కూడా ప్రజలైతే ఎవరు కూడా హర్షించట్లేదు. వీళ్ళని అయితే కఠినంగా శిక్షించాలి అనేది ఈ రోజున ప్రజలందరి అభిప్రాయం. మీరు చేత కాకపోతే కనుక చట్టాన్ని మా చేతులతో కూడా తీసుకునే అవకాశం ఉందని ప్రజలందరూ ముక్తకంఠంతో చెప్తున్నారు. ఓకే, సో చూద్దామండి. ఖచ్చితంగా గతంలో చూసుకుంటే వైసీపీ ఎవరైతే అభిమానుల మనోభావాలు దెబ్బతిన్నాయని కావచ్చు, లేదంటే వాళ్ళు ఏదో కోపంలో అలా చేశారని చెప్పేసి అన్నటువంటి ఒక అప్పట్లో ఉన్న సవాంగ్ ఎవరైతే ఉన్నారో బీపీలు పెరుగుతాయని చెప్పేసి అన్నాం కావచ్చు. అలాంటి బీపీలే ఇప్పుడు రేజ్ అవ్వకుండా కూటమి ప్రభుత్వం అయితే కాపాడుతుంది, కానీ కట్టలు తెంచుకోకుండా మాత్రం చూసుకునే బాధ్యత మాత్రం వైసీపీది. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.